పిఠాపురంలో లవ్ జిహాద్ కాదు, ఒక రాక్షసుడు అయినటువంటి సాదిక్ ఖాన్ రాజమండ్రిలో ఒక రౌడీ గ్యాంగ్ను మెయింటైన్ చేస్తూ 10 మందితో అరాచకాలు చేసే ఆ రాక్షసుడు ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నటువంటి ఘటన. జగదీశ్వర్ రెడ్డి అనే అతన్ని చంపి అతని భార్యని చెరబట్టి, లేదా ఆ భార్యని మొదట ట్రాప్ చేశాడు, అమ్మాయిని దక్కించుకుని అమ్మాయి ఆస్తిని దక్కించుకోవడానికి భర్తని చంపేశాడు, ఆ పైన ఆ కుటుంబపు ఆస్తి అంతా లాక్కున్నాడు, అరాచకం చేశాడు. చివరికి అమ్మాయి తల్లి తండ్రి కొడుకుతో సహా నదిలో దూకితే 3 చనిపోయారు, కొడుకు మాత్రం బతికిపోయినటువంటి సంఘటన చోటు చేసుకుంది. ఆ ఉదంతంలో ఎవడైతే కారణమైనటువంటి సాదిక్ ఖాన్ పారిపోయి ఉత్తరప్రదేశ్లో ఉండగా వాడిని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత ఇవాళ వాడికి 14 రోజులు రిమాండ్ విధించారు. వాడికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అక్కడ హిందూ సంఘాలు ఉద్యమం కూడా చేసినాయి. తాజాగా కడప జిల్లా మీడియాతో మాట్లాడిన బీజేపీ రమేష్ నాయుడు సాదిక్ ఖాన్ని ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తూ అట్లాంటి రాక్షసుల బారి నుండి రక్షించాలి ప్రజలను అంటూ డిమాండ్ చేసుకొచ్చారు. మనందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో లవ్ జిహాద్ పోరలు సాగింది. మనం ఎక్కడో జరుగుతున్నటువంటి కథనాలు మాత్రమే ఇన్ని రోజులు వినడం జరిగింది. కాస్త అది మన గడప వరకు వచ్చిందనేటువంటి విషయాన్ని కాకినాడ ఇన్సిడెంట్తో సాదిక్ ఖాన్ అనేటువంటి వ్యక్తి యొక్క పైశాచికత్వం కారణంగా, మత విద్వేషం కారణంగా ఈరోజు సమాజం అంతా కూడా ఒక రకమైనటువంటి భయభ్రాంతులకు గురవుతుంది. ఆడపిల్ల తండ్రులందరూ కూడా గడప దాటి బయటకు పంపించడానికి కూడా ఈ యొక్క ముష్కరులు ఎక్కడ మాటు వేసి ఉన్నారో అనేటువంటి భయం వేధిస్తుంది. నూకరాజు కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబం పరువు కలిగినటువంటి కుటుంబం. ఉద్యోగం ఒకవైపు, సమాజంలో గౌరవంగా బతికేటువంటి తీరు ఉన్నటువంటి నేపథ్యంలో సౌజన్య వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో ఆమెకు ఉన్నటువంటి బలహీనతను కొన్నింటిని ఆసరాగా చేసుకుని ట్రాప్ చేసినటువంటి సాదిక్ ఖాన్ ఏ విధంగా చిత్రహింసలు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడో, ఏ విధంగా మతాంతీకరణ చేశాడో చూసినట్లయితే ఒళ్ళు గొగరుపాటుకు లోనవుతుంది. ఈ రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా ముష్కరులు మతాంతీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఒంటరి మహిళల్ని, కొన్ని రకాలైనటువంటి బలహీనతలు ఉన్నటువంటి మహిళల్ని, మైనర్ మహిళల్ని ఆసరాగా చేసుకుని వాళ్ళందరినీ కూడా ఊపిలేకి లాగడం, ప్రేమ పేరుతోటి వలవేయడం, తరువాత వాళ్ళందరినీ కూడా మతాంతీకరణ చేసినటువంటి విధానానికి మచ్చుతనకి ఏంటంటే, ఆ క్రమంలో ఎదురయ్యేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయంటే దాన్ని వాళ్ళ యొక్క మత విశ్వాసం అనేటువంటి పేరు మీద చిత్రహింసలకు చేసినటువంటి విధానం కోవూరి సౌజన్య గారి సంఘటన మనకు ఉదాహరణ. ఆమెని ట్రాప్ చేయడము కాకుండా తన భర్తని ఆమె ద్వారానే చంపించేటువంటి ప్రయత్నం చేశాడు. వాళ్ళ భర్త చనిపోవడానికి కారకుడు ఆయన మెడిసిన్స్ ఏదైతే ప్రాణాంతకమైనటువంటి మందులు తెప్పించడమే కాకుండా వాటిని అతనికి ఎక్కించేటువంటి ప్రయత్నంలో జగదీశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఎక్కించేదానికి ఆమెనే పావుగా వాడుకున్నటువంటి తీరును మనందరం కూడా చూడాలి. ఇది సినిమా కథ, హర్రర్ మూవీ లాగా దీన్నంతా కూడా పరికించి చూసినట్లయితే మనకు అనిపిస్తున్నటువంటి విధానం. వాళ్ళకున్నటువంటి బాలుడు ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాల బాలుడిని ఆసరాగా చేసుకుని అతను చదువుతున్నటువంటి స్కూల్లో మెంటర్గా చేరి, ట్రైనర్గా చేరి వాడిని ఉగ్రవాదులకు అప్పచెప్తాను, చంపేస్తాను అని చెప్పి అనునిత్యం బెదిరించి ఆమెతోటి చేయకూడని పనులన్నీ కూడా చేపించినటువంటి తీరు ఏదైతే ఉందో సమాజం సిగ్గుతో తల ఉంచుకుంది. ఈ నరరూప రాక్షసుడు ఎవరైతే ఉన్నారో సాదిక్ ఖాన్ ఉరి తీయాలని భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సూడో మేధావులందరూ కూడా నోరు తెరవాలి. ఈ రోజు వరకు వైఎస్ఆర్సీపీ నోరు తెరవలే.
మిగతా రాజకీయ పక్షాలు ఎవరు దాని గురించి ప్రశ్నించట్లేదు, వాళ్ళకు అండగా ఉండాలనేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ప్రతిదానికి పరిగెత్తుకుంటూ పోయేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు పోలేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సైతం అన్ని కోణాల్లో దీని మీద విచారణ జరపాలి. పోలీసులు సైతం తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసు విషయంలో. ఈ కేసుని ప్రత్యేకంగా చూడాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఇది బరి తెగింపు. వదిలేస్తే ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు మహిళలు 4 రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా వ్యూహాత్మకంగా వల వేసి ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఏ విధంగా వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేశారో, ఏ విధంగా వాళ్ళ ఆస్తిని కాజేసేటువంటి ప్రయత్నం చేశారో, ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేశారో, చివరికి తన కుటుంబం అంతా కూడా వాళ్ళకు వారే మరణ శాసనాన్ని రాసుకునే విధంగా తయారు చేసినటువంటి విధంగా పోలీసులు సైతం విచారణ సందర్భంలో పశ్చాత్తాపం లేదంటే వాడికన్నా దుర్మార్గుడు ఎవరన్నా ఉన్నారా అర్థం చేసుకోండి. అలాంటి దుర్మార్గుడిని 100% ఉరేయాలి. వీడికన్నా నయం చాలా బెటర్ అని చెప్పి సమాజం భావిస్తుంది. సో ఈ విషయంలో ప్రభుత్వం, పోలీసులు కూడా దీన్ని లవ్ జిహాద్ పేరు మీద జరిగినటువంటి సంఘటన, ఏదో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో, 1-2 బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా జరిగినటువంటి సంఘటన కాదు. ఈ విషయాల పట్ల అవసరమైతే మేము ఉద్యమం చేస్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. అలాంటి వాడిని నడి రోడ్డు మీద కాల్ చేసినా కూడా పాపం కూడా పాపం లేదు. అలాంటి వాడిని కాల్ చేసినా కూడా. సో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ యొక్క దేశంలో వీటన్నిటికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దేవన్ నుంచి చేస్తున్నటువంటి బుజ్జగింపు రాజకీయాల కారణం. ఈ దేశం విడిపోయిందే మతం పేరు మీద విడిపోయింది. ఈ దేశానికి స్వతంత్రం రాకముందు బెంగాల్ విభజన జరిగితే ఆ బెంగాల్ విభజన సమయంలో అందరూ తీసుకున్నటువంటి నినాదం, తారక మంత్రం వందే మాతరం. ఈ సమాజంలో మతాలకు అతీతంగా అందరినీ ఏకోన్ముఖం చేసింది వందే మాతరం. అలాంటి వందే మాతరానికి సంబంధించి 1937లో కాకినాడలో జరిగినటువంటి ఏఐసిసి సమావేశాల్లో మహమ్మద్ అలీ సోదరులు ఎవరైతే వ్యతిరేకించారో ఆ రోజు నుంచి ఈ దేశంలో బుజ్జగింపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి నెహ్రూ గారు రాయితీల పేరు మీదో లేకపోతే వాళ్ళను బుజ్జగించేటువంటి ధోరణితోటి వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దాని కారణంగా అనంతర కాలంలో కాంగ్రెస్ యొక్క పార్టీ సమావేశాల్లో 4 చరణాలకే పరిమితం కావడం జరిగింది. సహజంగా మనందరం కూడా ఈ నేల మీద పుట్టినటువంటి ప్రతివాడు ఇది నా తల్లి, ఈ పుడమి నా తల్లి, నేను నా పుత్రుడిని అని భావిస్తాను. అలాంటి పవిత్రమైనటువంటి గడ్డ మీద పుట్టిన వాడికి అందరికి కూడా మాతృడు, ఆమెకు నమస్కరిస్తానని చెప్పడానికి తప్పేముంది? ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు అయితేనేమి, సిక్కులైతేనేమి, జైన్లైతే ఎవరైనా కానీ పార్లమెంటు చట్టాల కన్నా అతీతులు కారు. ఈ దేశంలో వందే మాత్రం పాడితేనే ఉండాలి, లేకపోతే వందే మాత్రం పాడటానికి ఇష్టపడినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు దేశద్రోహులే. కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న తీర్మానం చేసింది వాళ్ళ పార్టీ సమావేశం. మేము 1937లో తీసుకున్నటువంటి చరణాల ఆధారంగానే పోతామంటే అది సహించే ప్రసక్తి లేదు. పార్లమెంట్లో ఒకసారి చట్టం అయిన తర్వాత జనగణ మనకి వందే మాత్రానికి సమానమైనటువంటి గౌరవం ఉంటుందని రాజాజీ గారు చెప్పారు, నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఆ గౌరవం తగ్గకుండా పూర్తి వందే మాత్రాన్ని పాడాలి. మేము పాడము అంటే మాత్రం వాళ్ళు ఈ దేశానికి మరొకసారి విభజన రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉంది. 12 సంవత్సరాల అధికారం కోల్పోయిన తర్వాత తట్టుకోలేనటువంటి స్థితిలో ఉంది.
ఏ విధంగా ఈ దేశంలో అల్లకొల్లాలో సృష్టించాలి, ఈ దేశ సమగ్రతను కూడా పణంగా పెట్టి అవసరమైతే ఈ యొక్క నరేంద్ర మోడీ గారిని ఎన్డీఏ కూటమి దించాలనేది తప్ప వేరే ఆలోచన లేదు. దేశం విషయంలో, దేశ సమగ్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది కేంద్రంలో. దానికి సంబంధించి ఈ ప్రతిని కూడా మేము ఈరోజు రిలీజ్ చేస్తున్నాం, మీ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మనందరం కూడా మీడియా మిత్రులు ఈ సమాజంలో చైతన్యం తెచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి ఈ కుటిల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయింది అనుకోవచ్చు, కానీ కాంగ్రెస్ యొక్క స్వభావం ఏదైతే ఉందో మరొక రూపంలో ఇంకా పెను ప్రమాదంగా ఉంది. నిజంగా విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పారు, అన్నీ ఏకీపించారు. విజయసాయి రెడ్డి గారు ఆయన ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వేలకు వేలు చర్చీలన్నీ కూడా వెలిశాయని చెప్పారు. ఇది స్వాభావికంగా కాంగ్రెస్ యొక్క ఆలోచన పరంపర కొనసాగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క ఆలోచన పరంపర ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈ సమాజం జాగరూకతతో మేల్కొనాలని కోరుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి విషయంలో వందే మాత్రం ఏదైతే ఉందో దాంట్లో కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా దేశం విషయంలో ఏకంగా మనందరం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకుడైనా అలాంటి విధానాలకు ఈ దేశానికి నష్టం చేసేటువంటి విషయాల పట్ల ప్రశ్నించేటువంటి తత్వాన్ని కూడా మనందరం కూడా పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. వందే మాత్రం. ఈ